मानं भवति जतमनन्दं भवति जतमैश्वर्यं भवति जतमति जतं दीर्घमायुः ఈరోజు ఆర్కే పురం ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ దినోత్సవంలో మేమందరం కూడా స్వామివారి అంతర్వేది దేవస్థానం నుంచి మేము పాల్గొంటా ఉన్నాం. మల్కీపురం వాస్తవులైన రవికిరణ్ గారు ఈ సినిమాలో హీరోగాను అలాగే నిర్మాతగాను వ్యవహరించి వారి సినిమా తీయటం, ముఖ్యంగా గంజాయి దాన్ని వ్యతిరేకించే ఆ విధానాన్ని ఆయన ఒక సినిమాగా తీయటం, ఒక టైం బౌండ్గా సినిమా తీసి ఆగస్టు 22వ తారీఖునైనా ఆయన విడుదల చేయబోతున్నాడు. ఇది చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే మా ఊరి వాస్తవ్యుడు, మా నియోజకవర్గం చెందిన ఆ ఓటరు ఆయన హీరోగా నటించి నిర్మాతగా వ్యవహరించి వారితో పాటు మన రమేష్ బాబు గారు అలాగే జగంపూడి శ్రీదేవి గారు వీరందరూ కూడా వారి ఆర్థిక సహాయంతో ఈ సినిమాని నిర్మించి ఆగస్టు 22వ తారీఖున మనం విడుదల చేయబోతున్నాం ఈ సినిమాని. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది మా ఊర్లోనే మా నియోజకవర్గంలోనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంది. గంజాయి వల్ల పిల్లలు నష్టపోతూ ఉన్నారు, దానివల్ల కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రోజు. కాబట్టి అలాంటి సబ్జెక్టు మీద ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఆయన ఒక సినిమాగా దాన్ని నిర్మించి ఆయన ప్రజల్లోకి ఒక అవగాహన తీసుకెళ్ళటం నాకెంతో సంతోషం కలిగిస్తూ ఉంది. కాబట్టి వారిని ఈ సినిమాలో తప్పనిసరిగా బాగా చేశారని నేను అనుకుంటాను. ఇది ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, తప్పనిసరిగా ఇలాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలు చాలా తక్కువ వస్తూ ఉంటాయి. దీన్ని కాస్త ప్రజలు ఎంతో, ఎందుకంటే ఇది ఒక ఉన్మాదం కింద తయారవుతుంది. దీన్ని అరికట్టాలంటే తప్పనిసరిగా దీని మీద అవగాహన అందరికీ కూడా కల్పించాలి. ఈ సినిమా ఒక మంచి అవగాహన కల్పించే ఒక చిత్రంగాను ఒక సాధనంగాను మనం ఉపయోగించుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ సినిమాని తప్పనిసరిగా ఆశీర్వదించాలని, అలాగే రవికిరణ్ గారిని కూడా ఆశీర్వదించి ఆయన ఒక మంచి హీరోగా యాక్టర్గా అసలందరూ కూడా సినిమా ప్రేక్షకులందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమా తీయటానికి ఎంతో సమాజం మీద ప్రేమతో, ఒక మహిళల మీద గౌరవంతో, ఒక యువత
వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ లైఫ్ని పాజిటివ్ చేసుకుంటున్నారనే ఉద్దేశంతో మేము సినిమా మొదలెట్టడం జరిగింది. కానీ ఈ రోజుని ఈ గంజాయి మీద చాలా ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా అయిపోయింది. కానీ ఈ టైంలో రావడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అలాంటి తీసుకుని ఈ రోజుని మా ఎమ్మెల్యే గారి చేతుల మీద ఒక పోస్టర్లో రిలీజ్ అవ్వచ్చు, డేట్ అనౌన్స్మెంట్ అవ్వచ్చు. ఈ రోజు నుంచే మేము పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. అలాగే చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అభిమానం. ఆయన బర్త్డే రోజుని సినిమా రిలీజ్ కూడా నేను చేసుకుంటాం చాలా ప్రౌడ్గా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే మా డైరెక్టర్ గారు శ్రీకర్ ప్రసాద్ గారు అని ఆయన ఇలాంటి స్టోరీ నాకు అందజేయటం, ఆయన ఉన్నంతలో జాగ్రత్తగా మాకు ఒక ప్లాన్గా ఒక ఎదరికెళ్ళటం, ఆయనకున్న వాళ్ళ నాన్నగారికి కట్టా సుబ్బారావు గారికి ఉన్న అనుభవాలు, వాళ్ళ పెద్ద పెద్దల అనుభవాలు మాకు ఈ రోజుని తెలంగాణ సీఎం గారి దగ్గర కూడా వెళ్ళటానికి మాకు మళ్ళీ 15వ తారీఖున మాకు కాల్ షీట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుని మాకు చాలా ఇలాంటి సబ్జెక్ట్ తీసుకున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అలాగే సెకండ్ షెడ్యూల్లో బాగా టైట్ అయిపోయాను. అలాగే డాక్టర్ రమేష్ బాబు గారు, అలాగే జక్కంపూడి శ్రీని గారు, శ్రీదేవి గారు ఈ రోజుని మాకు ఆ టైంలో మంచి నన్ను ఆదుకున్నారు. అంటే ఈ సినిమాకి వన్ ఆఫ్ ది పార్ట్నర్స్గా ఒక నిర్మాతగా కూడా వాళ్ళిద్దరు రావటం నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యాశీస్సులతో మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ దేవవరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో జనసేన పార్టీకి జిల్లా సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తూ జనసేన పార్టీని పటిష్టంపరిచే కార్యక్రమంలో విస్తృతంగా పనిచేసిన జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా సేవలు అందిస్తున్న శ్రీ గుప్పల రవికిరణ్ గారు ఈరోజు ఆయనే నిర్మాతగా, ఆయనే హీరోగా మారి ఒక సమాజానికి ఉపయోగపడే చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అది ఆర్కే పురమన్ టైటిల్ తోటి ఈరోజు శ్రీ దేవవరప్రసాద్ గారు ఈ దేవుని సన్నిధిలో పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి నా వంతుగా, ఎందుకంటే రవికిరణ్ గారు ఎంచుకున్న సబ్జెక్టు అలాంటిది. నేను మా ప్రాంతంలో డాక్టర్గా సేవలు అందిస్తున్నప్పుడు అనేక మంది యువకులు గంజాయికి అలవాటు పడి నా దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు వారి కుటుంబ సభ్యులు పడుతున్న బాధని నేను గమనించాను. అలాంటి సందర్భంలో ఈ సబ్జెక్ట్ మీద సినిమా తీస్తున్న రవికిరణ్ గారికి మేమందరం టీమ్గా జనసేన పార్టీ పనిచేస్తున్నప్పుడు ఆయనతో పరిచయం అయ్యింది. పరిచయం ప్రకారం ఆయనకి ఈ సబ్జెక్ట్ నచ్చి ఆయనకి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకోవడం, ఆయన సినిమా తీసే క్రమంలో నేను భాగస్వామిగా ఉన్నందుకు సమాజానికి ఉపయోగపడే ఒక మంచి చిత్రాన్ని నిర్మించిన గుప్పల రవికిరణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సినిమా ప్రతి సమాజానికి మంచిగా ఉపయోగపడాలని, ఈ సినిమాని జనమందరూ ఆదరించాలని, రవికిరణ్ గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీసే విధంగా మీరందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మీ అందరిని కోరుకుంటా ఉన్నాను. ఈ సినిమాలో యువత కోసం స్త్రీలను ఏ విధంగా గౌరవించాలనే ఒక మంచి సబ్జెక్టు ఉంది కాబట్టి మీరందరూ ప్రేక్షక దేవులందరూ కూడా ఈ యొక్క సినిమాని ఆశీర్వదించి మమ్మల్ని విజయం చేకూర్చే విధంగా చేయాలని మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి జక్కంపూడి శ్రీదేవి. ఈరోజు జనసేన పార్టీ జిల్లా సెక్రటరీగా ఉన్న గుబ్బల రవికిరణ్ గారు ఆయన హీరోగా ఒక సినిమా అనేది నిర్మించడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఈ సమాజంలో మనకి చాప కింద నీరులా ఉన్నటువంటి డ్రగ్స్ గురించి ఈ సినిమా కథ అయితే ఆ డ్రగ్స్ చుట్టూ ఉంటుంది. ఆయన చిరంజీవి గారి అభిమానిగా ఎప్పటి నుంచో ఉన్నారు. అది ఆయన మీద అభిమానంతో ఆగస్టు 22వ తారీఖున ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సమాజం పట్ల ఈ జరుగుతున్న డ్రగ్స్ గురించి అయితే ముఖ్యంగా పాఠశాలలో, కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఈ డ్రగ్స్ బారిన పడి వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఈ అంశం మీద ఈయన అయితే ఈ సినిమా తీయటం జరిగింది. ఈ సినిమా ఎంతో విజయం చేకూరాలని, అదేవిధంగా ప్రతి ప్రేక్షకులు కూడా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తుంది.